ఏలూరు జిల్లాలో రేషన్ మాఫియా ఇప్పుడు నిశ్శబ్ద పాలనలో నడుస్తోందా? గతంలో చిన్న సమాచారం వచ్చిన రైడ్లు, కేసులు, హడావిడి ఇప్పుడు మాత్రం గుట్టుచప్పుడే లేకుండా రేషన్ బియ్యం బయటకు తరలిపోతోందా? ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా చూసి చూడనట్టు వ్యవహరించటమా? ఇంతకీ ఇప్పుడు రేషన్ దందా కొత్త రూపం దాల్చిందా? రేషన్ డాన్లకు అండదండలు అందిస్తున్నది ఎవరు? ఆ పార్టీలకు చెందిన వారే బియ్యం బొక్కుతున్నారనే టాక్ నిజమేనా? అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? రేషన్ మాఫియా వెనుక అదృశ్య శక్తులెవరు? ఏలూరు జిల్లాలో రేషన్ మాఫియా కొత్త రూపం దాల్చిందట. నియోజకవర్గం, మండలం, గ్రామం అనే తేడా లేకుండా పూర్తిస్థాయి సిండికేట్గా మారి ఈ దందాలు నిర్వహిస్తున్నారట. రేషన్ షాపుల్లో పేర్లుంటాయి కానీ బియ్యం మాత్రం గోదాముల్లో ఉంటాయి. కాగితాల్లో పేదవాడి ఇంటికి చేరినట్టు, వాస్తవంగా మాత్రం లారీల్లో జిల్లాలు దాటుతుందట. పెద్దల పేర్లే అక్రమ రేషన్ దందాకు ఆయుధమయ్యాయట. ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేరు చూపుకొని కొంతమంది జనసేన నేతలు రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలు గుసగుస్సులుగా కాదు, గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమా లేదా అని జిల్లా ప్రజలకు స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ఎవరిది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో జనసేన, టీడీపీలో రెండు గ్రూపులుగా ఉన్న రేషన్ డాన్ల మధ్య విభేదాలుండేవి. అయితే ఇప్పుడు మాత్రం ఐక్యత ఉంటూ ఈ రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుచోపుడు కాకుండా రేషన్ బియ్యాన్ని జిల్లాలు, రాష్ట్రాలు దాటి తరలిస్తోంది. ఈ రేషన్ దందాలు విభేదాలు చెలరేగాయన్న కథలు కూడా ఉన్నాయి. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరూ ఒక్కటయ్యారనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే జిల్లాలో ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇంతకీ అధికారుల మౌనం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కడ ఇటీవల సివిల్ సప్లై శాఖ రైడ్లు చేయడం లేదు? తనిఖీలు ఎందుకు కనిపించడం లేదు? అధికారులకు సమాచారం లేదా, లేక సమాచారం ఉన్న చప్పుడు చేయడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదల చేతిలోకి రావాల్సిన బియ్యం పోర్టు వైపు తరలి వెళ్తుంటే అది కేవలం అక్రమ రవాణా మాత్రమేనా, లేదా వ్యవస్థాపిత నేరమా? ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తారా? సివిల్ సప్లై అధికారులు నోరు విప్పుతారా? లేక ఇలానే నిశ్శబ్దంగా రేషన్ మాఫియా రాజ్యం కొనసాగుతుందా అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతున్నమాట నిజమే అయితే వెనుక ఉన్నవారు ఎవరు? వారికి అండగా నిలుస్తున్నవారు ఎవరు? పేదల బియ్యం దోపిడీపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో రేషన్ మాఫియా మళ్లీ విజృంభిస్తోంది. గతంలో కాకినాడ పోర్టు దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యంతో ఉన్న కార్గోను సీజ్ ద షిప్ అంటూ చర్యలకు ఆదేశించగా అప్పట్లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ రాను రాను చాప కింద నీరులా మళ్లీ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు రేషన్ వస్తుందో రాదో తెలీదు, కానీ అక్రమార్కుల గోదాముల్లోకి టన్నుల కొద్దీ రేషన్ వెళ్లిపోయింది. సివిల్ సప్లై అధికారుల్ని సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని రేషన్ దందాను కొనసాగిస్తున్నారు అంటే అక్రమార్కులు ఏ విధంగా చెలరేగిపోతున్నారనేది తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ మాఫియా ఓ చైన్ లింక్లా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఏజెంట్లను నియమించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున గోదాముల్లోకి తరలించి జిల్లాలు దాటి రాష్ట్రాలు, అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్నారు. అయితే అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలు చేసి అక్కడక్కడ తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కొంతమంది పాలకులు సైతం అండగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడైనా రేషన్ పట్టుబడితే స్థానిక నేతల నుంచి అధికారులకి బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. ఎన్ని ప్రభుత్వాలు మారినా రేషన్ బియ్యంక రెక్కలు ఎందుకు తొలగించలేకపోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.